నమస్తే. ఈ వీడియో ఢిల్లీ నుంచి వచ్చింది. ఈ విజువల్స్ చూసి నాకు చాలా బాధేసింది. ఈ వీడియోను రిపీటెడ్గా చూశాను. చూసిన ప్రతిసారి నాకు మాటలు రాలేదు. కోట్లాది మంది తల్లిదండ్రుల్లాగే నేను కూడా ఆ సంఘటన గురించి ఆలోచించకుండా ఉండలేకపోయాను. ఒకవేళ ఈ వీడియోలో ఉన్నది నా కూతురి అయితే ఆ ఆలోచనే నన్ను తీవ్రంగా కలిచివేసింది. 100 హెడ్లైన్స్ చెప్పలేని నిజాన్ని ఒకే ఒక్క గొంతు, ఒకే ఒక్క ముఖం, ఒకే ఒక్క ప్రశ్న కళ్ళకు కడుతుంది. ఈరోజు జంతర్ మంతర్ నుంచి వేలాది మంది విద్యార్థులు పార్లమెంట్ వైపు మార్చ్ చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనేది వారి ప్రధాన డిమాండ్. జంతర్ మంతర్ ఇలాంటి ఉద్రిక్తతను ఈ మధ్యకాలంలో ఎప్పుడూ చూడలేదు. ముందుకు దూసుకెళ్తున్న స్టూడెంట్స్పై పోలీసులు ఉక్కు పాదం మోపారు. లాఠీ చార్జీలు, టియర్ గ్యాస్ ప్రయోగాలు, రక్తం చెందిన విజువల్స్ ఈరోజు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. విద్యార్థుల ప్రొటెస్ట్ను అణిచివేయటానికి ఇంత క్రూరత్వమా? పోలీసుల దురుసు ప్రవర్తనపై దేశం మొత్తం నిప్పులు చెరుగుతోంది. क्या कहना चाहते हैं आप, क्या संदेश है? कोई इलेक्शन नहीं, हमारी बारी आएगी ना वोट की, किसी को वोट नहीं देंगे, कोई यहाँ पे वोट के लायक नहीं है। हम पीसफुली हम कुछ नहीं कह रहे हैं, हमें जो पुलिस वाले बैरिकेड में धक्का दे रहे हैं, यहाँ पे मारा है, कमर पे मारा है, ये कोई बात होती है? हम भी मारे इनको, हम मारेंगे, लाठी चार्ज करेंगे, ये करेंगे, बैठाएंगे, एम्बुलेंस पे जाओ, इसके लिए एम्बुलेंस पे जाओ, ये लगे एम्बुलेंस पे जाओ। हम रेप के खिलाफ लड़ते हैं, इन लोगों ने खुद अभी लड़कियों के कपड़े फाड़े हैं। हाँ। ये लोग लड़ेंगे क्या हमारे खिलाफ? सोनम जी को पकड़ा, सोनम जी को उन्होंने पकड़ा, जो क्रिमिनल्स हैं उनको नहीं पकड़ते इतनी जल्दी। क्या क्या किया गया? वो 60 भूखे हैं, उनके लिए आवाज नहीं उठा रहे हैं। इन्होंने फीमेल आज हम मार्च करने आ गए तो ये लोग आवाज उठाएंगे। इन्होंने कपड़े फाड़े, औरतें मार रहे हैं पुलिस वाले ये चल रहा है। इस तरीके से करें और क्या करें? हम सेफ्टी दे रहे हैं, कैसी सेफ्टी दे रहे हो आप लोग? मार के सेफ्टी हमें यहाँ लड़ रहे हैं, हमारे लिए लड़ रहे हैं ये लोग, कह रहे हैं हम हंस रहे हैं, हंसी आ रही है इन लोगों को अभी। ఈ టాపిక్పై మరింత చర్చించే ముందు ఆ అమ్మాయిని మరోసారి చూద్దాం. నా మాటలు పక్కన పెట్టి ఒకసారి ఆ బిడ్డ ఆవేదన వినండి. ఎందుకంటే చరిత్ర ఎప్పుడూ నాయకులు చేసే భారీ ప్రసంగాల్లో ఉండదు. గుండెల్ని పిండేసే ఇలాంటి ఒక్క ప్రశ్న చరిత్రలో నిలిచిపోతుంది. ఆ అమ్మాయి ఏమడుగుతుందో మీరే చూడండి. कुछ पुलिस वाले बिना वर्दी के आए थे और बच्चों को मारा है, बच्चों को करंट दिया है, और जहां रूल होता है कि आपको टांगों पे मारना चाहिए, बच्चों की छातियों पे मारा है। ये सीधे आघात हमारी भारत माता के सीने पे इन लोगों ने किया है आज। మీకిప్పుడు మరొక వీడియో చూపిస్తాను. ఆమె హుందాగా శాంతియుతంగా నిలబడాల్సిన ఒక విద్యార్థిని. ఆమె వయసు మహా అయితే 18 లేక 19 ఉంటాయి. ఢిల్లీ పోలీసుల ముందు నిలబడి తీవ్ర ఆగ్రహంతో నేరుగా ఒకే ఒక ప్రశ్న అడుగుతోంది. ఆప్ హమే క్యూ మార్ రహే హై, మమ్మల్ని ఎందుకు కొడుతున్నారని అడుగుతోంది. అంతేకాదు, ఒక మహిళా సామాజిక కార్యకర్త పోలీసులను నిలదీస్తోంది. ఆమె అడిగిన ప్రశ్న వింటే మీ ఒళ్ళు గగురు పొడుస్తుంది. ఆప్ లడ్కియోం కే కప్డే క్యోం ఫాడ్ రహే హై, మీరు అమ్మాయిల బట్టలు ఎందుకు చింపేస్తున్నారు? కెమెరా ముందు చినిగిపోయిన బట్టలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రణరంగంగా మారిన నిరసనలో ఈ దృశ్యాలు కలకలం రేపుతున్నాయి. సభ్య సమాజాన్ని తల దించుకునేలా చేస్తున్నాయి. ఈ వీడియోను ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి. आप लड़कियों के कपड़े क्यों फाड़? मैडम हम कपड़े क्यों फाड़ेंगे? ये हमने कहा आराम से चले जाओ, आप आराम से चले जाओ। आपका प्रोटेस्ट करने का तरीका ये यहाँ चरण नहीं कर रहे थे, आपका नहीं है, ठीक है? 70% वीडियो बनाने वाले हैं, बकवास कर रहे हैं सब। ये देखिए, आपके भी बच्चे पढ़ते होंगे। मोदी जी को सुननी चाहिए इनकी आवाज़। यही वो युवा है जिसके बारे में मोदी जी संसद से लेकर और विदेशी प्लेटफॉर्म्स तक पे कहते हैं भारत युवाओं का देश है। अरे भारत का युवा जब सड़क पे आया तो उसकी सुन तो लो। वो ये कह रहा है भाई शिक्षा मंत्री बेईमान है आपका, शिक्षा मंत्री से आपका संबंध नहीं रहा, हटाओ उसको।
నేను మీకు చూపించబోయే నెక్స్ట్ వీడియో బహుశా ఇవాల్టి ప్రొటెస్ట్లో అత్యంత పవర్ఫుల్ వీడియో. రోమాలు నిక్కబొడుచుకునే విజువల్ ఇది. చుట్టూ డజన్ల కొద్దీ పోలీసులు, ఆ ఖాకీల చక్రబంధంలో ఒకే ఒక విద్యార్థి. ఆ యువకుడిపై లాఠీ దెబ్బలు వర్షంలా కురుస్తున్నాయి. కానీ ఆ యువకుడు అక్కడి నుంచి ఒక్క అడుగు కూడా కదలలేదు. భయపడి పారిపోవటం లేదు, వెనక్కి తగ్గటం లేదు. పైగా లాఠీలు జులిపిస్తున్న పోలీసుల కళ్ళల్లోకి కళ్ళు పెట్టి మరీ చూశాడు. పోలీసులతో ఏమన్నాడో చూసారా? మారో, ముఝే ఔర్ మారో, కొట్టండి, నన్ను ఇంకా కొట్టండి. మళ్ళీ అదే మాట అంటున్నాడు, మారో, ముఝే ఔర్ మారో. ఈ విజువల్ చూస్తుంటే నాకు ఈ మోడర్న్ వరల్డ్ హిస్టరీలోనే అత్యంత సంచలనాత్మకమైన ఒక పోరాటం గుర్తుకొచ్చింది. 1989లో బీజింగ్లోని తియాన్మన్ స్క్వేర్ నిరసనల్లో మిలిటరీ ట్యాంకుల ముందు ఒంటరిగా నిలబడిన చైనీస్ యువకుడి విజువల్ గుర్తొస్తోంది. దేశాలు వేరు కావచ్చు, సందర్భాలు పరిస్థితులు వేరు కావచ్చు, కానీ దృశ్యం మాత్రం ఒకటే. తనపై విరుచుకుపడుతున్న అణిచివేత శక్తులను ఎదురిస్తూ ఒక యువకుడు కొండంత ధైర్యంతో నిలబడిన దృశ్యం ఇది. ఈ పవర్ఫుల్ విజువల్ను మీరే చూడండి. ये भ्रष्ट शिक्षा सिस्टम ने लाखों स्टूडेंट नौजवानों की भविष्य के साथ खिलवाड़ किया है. इसलिए आज ये डिमांड है, धर्मेंद्र प्रधान इस्तीफा दो वरना मोदी जी को हटाना चाहिए उनको. लेकिन ऐसे तानाशाह लोग हैं कि वो नागरिकों की परेशानी, पीड़ा, भविष्य को नहीं देखना चाहते. सिर्फ वोट वोट वोट, ये मोदी का स्लोगन है. ఇప్పుడు మరొక పవర్ఫుల్ వీడియో చూద్దాం. మేము అసలు లాఠీ చార్జే చేయలేదు, విద్యార్థులపై చెయ్యి కూడా చేసుకోలేదు అంటూ ఢిల్లీ పోలీసులు చెప్తున్న అబద్ధాల ముసుగును ఈ వీడియో బట్టబయలు చేసింది. నేను ప్రత్యేకంగా చెప్పడానికి ఏం లేదు, అసలు నిజమేంటో ఈ దృశ్యాలే దేశానికి చాటి చెప్తున్నాయి. ఒక్కసారి చూడండి. बड़े पैमाने पे घायल हुए हैं. सरकार को ये उम्मीद नहीं थी कि छात्र नौजवान इतनी बड़ी संख्या में आ जाएंगे. ये सबसे बड़ा फेलियर है. ఈరోజు సోషల్ మీడియా తెరిస్తే చాలు ఇలాంటి వందలాది వీడియోలే కనిపిస్తున్నాయి. నిరసనకారులు, ప్రత్యక్ష సాక్షులు చెప్తున్న దాని ప్రకారం ఇవాల్టి పార్లమెంట్ మార్చును ఆపడానికి ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నించింది. కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్ కట్ చేశారు, మెట్రో స్టేషన్లు మూసేశారు. పోలీసులు భారీగా బారికేడ్లు పెట్టడమే కాకుండా టియర్ గ్యాస్ కూడా ప్రయోగించారు. దీంతో పోలీసులకు నిరసనకారులకు మధ్య తీవ్ర ఘర్షణలు కూడా జరిగాయి. ఎన్ని ఆటంకాలు ఎదురైనా వేలాది మంది విద్యార్థులు జంతర్ మంతర్, దాని చుట్టుపక్కల ప్రాంతాలకు దూసుకొచ్చారు. ఇటీవలి కాలంలో దేశ రాజధాని నడిబొడ్డున ఇంత భారీ స్థాయిలో విద్యార్థులు తరలి రావటం ఇదే మొదటిసారి. కాక్రోచ్ జనతా పార్టీ షేర్ చేసిన డ్రోన్ వీడియోలో కూడా కనాట్ ప్లేస్, పార్లమెంట్ పరిసరాల్లో వేలాది మంది నిరసనకారులు గుమిగూడిన దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరికొన్ని వీడియోల్లో విద్యార్థులు జై భీమ్, వందే మాతరం అంటూ నినాదాలు చేస్తూ పార్లమెంట్ వైపు దూసుకెళ్తున్నారు.
2 రోజుల క్రితం సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ను ఢిల్లీ పోలీసులు హాస్పిటల్కు తరలించారు. కానీ ఈరోజు జరుగుతున్న నిరసన చూస్తుంటే ఇది కేవలం ఒక వ్యక్తికో ఒక సమస్యకో పరిమితమైనట్టు కనిపించడం లేదు. రోడ్లపైకి వచ్చిన ఈ వేలాది మంది విద్యార్థులను చూస్తుంటే దేశంలోని యువత ఎంత ఆగ్రహంతో ఉన్నారో క్లియర్గా కనిపిస్తుంది. తమ స్వరాన్ని వినిపించడానికి వారు ఎంత పట్టుదలగా ఉన్నారో స్పష్టంగా అర్థమవుతుంది. डिस्कस करने के लिए राजी नहीं है और बच्चों पे आप टीयर गैस कर रहे हो और उनकी पिटाई कर रहे हो, किस लिए? ఇప్పుడు నేను మీకు చూపించబోయే వీడియో ఈరోజు జరిగిన ప్రొటెస్ట్లో అత్యంత బాధాకరమైన దృశ్యం. గుండెల్ని పిండేసే విజువల్ ఇది. ఈ వీడియోను న్యూస్ పిన్ జర్నలిస్ట్ అభినవ్ పాండే క్యాప్చర్ చేశారు. ఈ వీడియోలో తీవ్రంగా గాయపడిన ఒక విద్యార్థి మనకు కనిపిస్తాడు. ఒళ్ళంతా గాయాలై రక్తం కారుతున్నప్పటికీ అతనిలోని పోరాట పటిమ రవ్వంతైనా తగ్గలేదు. ఆ గాయాల నొప్పితోనే అతను ఏమంటున్నాడో ఒక్కసారి వినండి. మేము అమరవీరులం, ఇలాంటి దెబ్బలు తింటూనే ఉంటాం, దేశం కోసం ప్రాణాలు అర్పిస్తూనే ఉంటాం, మమ్మల్ని ఎవరు అడ్డుకుంటారో మేము చూస్తాం. గుండెల్ని కదిలించే ఆ పవర్ఫుల్ విజువల్ను ఇప్పుడు చూద్దాం. अपने ही जवान गुलाम थे, उन्होंने गोली मारी थी, अब में सिर्फ फर्क इतना है आपने लाठी मारी है। क्या साहब मुझ में तादा ना, हम तो शहीद हैं, हर युग में जन्म लेंगे। तुम क्या सोचते हो हम मर जाएंगे? बोलता ना, फिर से बोलता हूं, तुम हमारे नौकर हो, हम तुम्हारे मालिक हैं, हर युग में जन्म लेंगे, तुम्हारी औकात बताएंगे। गुलाम हम नहीं हैं, मालिक हैं। పార్లమెంట్ పరిసరాల్లో ఉన్న వేలాది మంది విద్యార్థుల ఆగ్రహం ఏ స్థాయికి చేరిందో తెలుసుకోవటానికి ఇప్పుడు నేను చూపించబోయే వీడియోనే నిదర్శనం. పోలీసుల భద్రతా వలయాలను చీల్చుకుంటూ కొంతమంది విద్యార్థులు ఏకంగా పార్లమెంట్ ప్రాంగణంలోకి దూసుకెళ్లారు. నిజానికి 2001 పార్లమెంట్ ఉగ్రదాడి తర్వాత భద్రతా వ్యవస్థ ఇంతలా కుప్పగూలటం బహుశా ఇదే మొదటిసారి కావచ్చు. పరిస్థితి ఎంత తీవ్రంగా మారిందంటే భద్రతా కారణాల దృష్ట్యా పార్లమెంట్ మెయిన్ గేట్లన్నిటినీ మూసేశారు. ఒక దశలో పరిస్థితి చేయి దాటిపోవడంతో సెక్యూరిటీ సిబ్బంది విద్యార్థుల వైపు తుపాకులు గురిపెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవి మామూలు విజువల్స్ కాదు, అత్యంత ఆందోళనకరమైన దృశ్యాలు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇలాంటి ఉగ్రరూపం దాల్చిన విద్యార్థి నిరసనను ఢిల్లీ ఎప్పుడూ చూడలేదు.
When a non-violent protest is taking place, what is the reason for a lathi? Lathi charge is not an act of non-violence. It is an act of violence. I don't understand the logic of this. నేను చూపించిన విజువల్స్ను ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి. విద్యార్థుల నిరసనతో మీరు ఏకీభవించవచ్చు లేదా విభేదించవచ్చు, కానీ ఈ వీడియోలో ఉన్న దృశ్యాలు మాత్రం అందరినీ కదిలిస్తాయి. ప్రజాస్వామ్యంలో ఎప్పుడూ ఘర్షణల కంటే చర్చలే గొప్ప మేలు చేస్తాయి. జంతర్ మంతర్ దగ్గర గత 23 రోజులుగా విద్యార్థులు పోరాడుతున్నారు. ప్రభుత్వానికి నిరసనను వ్యతిరేకించే అధికారం ఉండొచ్చు, కానీ ప్రజల గోడు వినాల్సిన బాధ్యత కూడా ఉంది. గుర్తుంచుకోండి, ప్రభుత్వాలు వినటం మానేసినప్పుడు వీధులే మాట్లాడటం మొదలు పెడతాయి. ఈరోజు మనం చూస్తున్న దృశ్యాలే దానికి నిదర్శనం. ఇంకొక ముఖ్యమైన విషయం, ఇది ఏదో సాదా సీదా రాజకీయ నిరసన కాదు. ఇది పూర్తిగా జెన్జీ పోరాటం. ప్రతిదీ రికార్డ్ చేసే తరం, అన్నింటినీ ప్రశ్నించే తరం, మౌనంగా ఉండటం అస్సలు తెలియని తరం. అధికారంలో ఉన్నవాళ్ళు జెన్జీ శక్తిని తక్కువగా అంచనా వేయకూడదు. ఎందుకంటే ప్రతి తరం చరిత్రలో ఒక ముద్ర వేస్తుంది. బహుశా ఈరోజు మనం చరిత్రలో మరో కొత్త అధ్యాయాన్ని చూస్తున్నాం.